అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏంటి ఆ నిర్ణయం అంటే, గతంలో ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు అప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇది సూపర్ 6లో భాగమే. ఏంటి, అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు భరోసా ఇస్తాము అని చెప్పేసి అప్పుడులో మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఒక వార్త అయితే బయటికి వినిపిస్తుంది. అది అఫీషియలా అన్అఫీషియల్ అనే విషయం నాకు క్లారిటీగా తెలియదు, కానీ ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే, 2వ నెల అంటే వచ్చే నెల నుంచి ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందట. ఎట్లా అంటే ఇది చేస్తుంది, ఇది కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడడం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం పథకం కదా, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అయ్యా అంటే, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద 2,000 కోట్లు ప్రతి రాష్ట్రానికి ఇస్తుంది. ఆ రాష్ట్రానికి ఇచ్చినటువంటి డబ్బులు, మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి 2,000 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం మరికొంచెం డబ్బులు యాడ్ చేసి ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతుందట. అయితే ఇలా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తే అక్షరాల మొత్తం రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు లబ్ధి పడతారట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, దీనికి కావాల్సిన మొత్తం అమౌంట్ ఎంత? 14,000 కోట్లు, దగ్గర 14,000 కోట్లైనా, 12,000 కోట్ల నుంచి 14,000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది, అమౌంట్ కావాల్సి వస్తుంది, నిధులు కావాల్సి వస్తుందట. అయితే ఇప్పుడు హరీబరీగా ఎందుకు ఇవ్వాలయ్యా అంటే, నెక్స్ట్ రాబోయేది ఖరీఫ్ సీజన్. ఇప్పుడు కానీ రైతుకి ఆ 20,000 రూపాయలు మనం సాయం చేయగలిగితే రైతుకి మనం చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. సో తద్వారా పార్టీకి మైలేజ్ పెరుగుతుంది, ప్రజలకి నమ్మకం కుదురుతుంది. దీంతో పాటు ఇంకొక పథకం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుందట. అదేంటి, గ్యాసు. సంవత్సరానికి 3 సిలిండర్ల పైన ప్లాన్ చేస్తుంది, అంటే ఫోకస్గా ఉందట. ఆ వీడియో నేను గతంలో చేశాను, అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఈ 2 పథకాల మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడుతుందట. ఈ 2 పథకాల మీదే ఎందుకు ఫుల్గా కాన్సన్ట్రేషన్ పెడుతుందయ్యా అంటే, 2వ నెల నుంచి ఈ 2 ప్రజలకు బాగా కావాల్సింది. దట్టు 2వ నెల నుంచి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ అవ్వబోతుందట, జనాల్లోకి వెళ్ళబోతున్నారట. ఆయన ప్రధాన అజెండా ఏంటంటే, 6 గ్యారంటీలు ప్రభుత్వం ఎంతవరకు సఫలీకృతం చేసింది, ఎంతవరకు ఇచ్చింది, ఇవ్వకపోతే దానిపైన ఫుల్గా ఫైట్ చేసే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గడప దాటక ముందే పథకాలను అమలు చేసే యోచనలో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకూడదని ప్లాన్ చేస్తుందట. అయితే చూడాలి ఎంతవరకు ఏదేమైనప్పటికీ కూడా రైతులకి కరెక్ట్ టైంలో ఖరీఫ్ సీజన్లో 20,000 అందించగలిగితే రాష్ట్ర ప్రభుత్వం రైతుకి చాలా మేలు చేసింది అవుతుంది. ఎంతవరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.